కేకే న్యూస్ స్వాగతం. కేకే రావు, ఫ్లోరిడా, అమెరికా నుంచి. మీకు ఈరోజు అంటే శనివారం ఫిబ్రవరి 8వ తారీఖుని ఇక్కడ వెల్లింగ్టన్ ఇంటర్నేషనల్ పోలో క్లబ్ అని ఉంటుంది. అది వరల్డ్ వైడ్ ఫేమస్ అన్నమాట. అందులో రకరకాల పోలో ఏరియాస్ ఉన్నాయి. ఒకటి చిన్నపిల్లలకు కూడా ఒక గ్రౌండ్ ఉంటుంది అనమాట. ఈ రోజు అక్కడ ఈ గేమ్స్ జరిగినాయి. అంటే గుర్రాల మీద పోలో ఆటలు. వయసు 7-8 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళే పార్టిసిపేట్ చేయాలి ఇందులో. దగ్గర 15 పిల్లల వరకు పార్టిసిపేట్ అయ్యారు. అది నేను చూడటం జరిగింది. చాలా ఆహ్లాదకరంగా ఉంది. చిన్నపిల్లలు అంత స్మార్ట్ గా గుర్రాలను హ్యాండిల్ చేయటం, ఆ పోలో ఆడటం. ఆ బంతి మామూలుగా మన చిన్న క్రికెట్ బాల్ కంటే కొంచెం పెద్దది ఉంటుందేమో కానీ అదే సైజులో ఉన్నట్టు ఉంటుంది. దానితోటి గుర్రం మీద కూర్చుని దాని నైపుణ్యంతో ఆ బాల్ని తీసుకెళ్ళి మనం ఫుట్బాల్ ఎలాగ గోల్ చేస్తామో ఆ మాదిరిగా ఈ బాల్ని అందులో పుష్ చేయాలి గుర్రం మీద పరుగులు ఎడుతూను. సో ఈ గేము ఎంతో స్కిల్ ఉంటే గానీ చేయలేరు. చిన్నపిల్లలు 7-8 సంవత్సరాల పిల్లల్ని చూశాను. వాళ్ళ ఎక్సలెంట్ టాలెంటెడ్. ఆ గుర్రాలు నడుపుతుంటే చూస్తే ఆశ్చర్యపోయాం అనమాట. అంత చక్కని. కానీ దాని వెనకాల చాలా కృషి ఉంటుంది, చాలా ఖర్చు ఉంటుంది. ఆ గుర్రాలు చాలా ఖరీదైన గుర్రాలు. అది ఆ గుర్రాలని జాగ్రత్తగా మెయింటైన్ చేస్తారు. ఇప్పుడు నాకున్న గుర్రపుశాలలో దగ్గర 10 గుర్రాలు ఈ పోలో గుర్రాలు పెట్టడం జరిగింది. వాళ్ళ పిల్లలు కూడా ఇందులో పార్టిసిపేట్ అయ్యారు. చాలా ఖర్చుతో కూడిన పని, శ్రమతో కూడిన పని, చాలా క్రమశిక్షణ తోటి డెడికేషన్గా ఈ ఆట నేర్చుకోవాలి. ప్లస్ గుర్రాలను కూడా అంతవరకు జాగ్రత్తగా ట్రైనింగ్ ఇవ్వవలసిన పరిస్థితి ఉంటుంది. ఇలాగే ఇక్కడ అదే విధంగా అనేక రకాల కాంపిటీషన్లు నడుస్తాయి. జంపింగ్, గుర్రాలతో జంపులు చేయటం, లేకపోతే గుర్రాలను అందంగా అలంకరించి వాటి చేత క్యాట్ వాక్ లా నడిపించటం అనే కార్యక్రమాలు ఇక్కడ జరుగుతూ ఉంటాయి. ఫ్లోరిడాలో ప్రత్యేకించి వెల్లింగ్టన్ అంటే మా పక్క టౌనే, మాకు ఎంత 15 నిమిషాల్లో ఉంటుంది అది. అక్కడ ఈ కార్యక్రమాలు ఎక్కువ జరుగుతూ ఉంటాయి. మంచి విన్యాసాలు అనమాట. అంటే గుర్రాలతోటి అనేక రకమైనటువంటి చాలా పెద్ద గేమ్. అన్ని వరల్డ్ వైడ్ అన్ని చోట్ల నుంచి వస్తాయి గుర్రాలు. అర్జెంటీనా నుంచి, ఇటు స్పెయిన్ నుంచి కానీ, ఇటు మెక్సికో నుంచి కానీ, యూరోప్ నుంచి కానీ గుర్రాలు విమానాల మీద కూడా తీసుకొచ్చి ఇక్కడ ఇందులో పార్టిసిపేట్ అవుతూ ఉంటాయి. అంచేత ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఇక్కడ. సో చాలా క్రమశిక్షణతో కూడిన పద్ధతిలో ఉంటారు. వాళ్ళ గుర్రాలు కూడా రకరకాలుగా వాళ్ళ కాళ్ళకి ఎక్కడ దెబ్బ తగలకుండా కాళ్ళకి చూసారా కింద ఒక రబ్బర్ లాంటిది అంటే కడతారు. సో అన్ని విధాలా వాటికి తోక కూడా విసరకుండా తోకను కూడా ముళ్ళేస్తారు. ఇవన్నీ మీరు చూడవచ్చు ఇందులో పిక్చర్లో మీకు కనిపిస్తూ ఉంటాయి. సో ఎంజాయ్ చూడండి మీరు. పిల్లల యొక్క పోలో ఆటలు ఫ్లోరిడా రాష్ట్రంలో వెల్లింగ్టన్ టౌన్లో చక్కగా చిన్నపిల్లలు ఎంత నైపుణ్యాన్ని చూపిస్తారో చూసి ఆనందించండి. ఈ పోలో మీకు ఇప్పుడు చూస్తున్నారు కదా చిన్నపిల్లలది. అందులో 7 నిమిషాలకి తర్వాత బ్రేక్ తీసుకుంటారు. అంటే 7 నిమిషాలు 30 సెకండ్ల కంటే అప్పుడు ఆటోమేటిక్గా ఇండికేషన్ ఇస్తారు. అక్కడ గేమ్ ఆపేసి వాళ్ళు వచ్చి మళ్ళీ వేరే గుర్రాన్ని మార్చుకుని మళ్ళీ వెళ్తారన్నమాట. అంటే ఒక్కో గుర్రాన్ని 7 నిమిషాల కంటే ఎక్కువ పరిగెట్టించరు, తీసుకొచ్చేస్తారు. మళ్ళీ వేరే గుర్రం మీద మళ్ళీ వెళ్ళి మళ్ళీ ఆడతారు. అలాగ దగ్గర 30 నిమిషాల్లో అంటే ఓ గుర్రం 7 నిమిషాల తర్వాత మార్పులు జరుగుతాయి. అంటే 4 సార్లు గుర్రం మారుతారు అనమాట. అంచేత గుర్రాలు రెడీగా ఉంచుతారు. ఆ గుర్రం అలసిపోయిందని తెలియగానే వాళ్ళు బ్రేక్ ఇస్తారు. బ్రేక్ ఇచ్చి తీసుకొచ్చి వేరే గుర్రాన్ని తీసుకెళ్ళి మళ్ళీ ఆడతారు అనమాట. అంటే ఆ గుర్రాలను కూడా ఎక్కువ అలసిపోకుండా చూసుకుంటారు. ఇది ఇక్కడ చాలా క్రమశిక్షణ తోటి ఈ పని ఇలా చేస్తుంటారు. ఎందుకంటే 7-8 నిమిషాల కంటే గుర్రాలను ఎక్కువ పరిగెత్తిస్తే మళ్ళీ ఇబ్బంది పడతాయి అనే ఉద్దేశంతో యానిమల్స్ని ఇబ్బంది పెట్టకుండా గుర్రాలని వాటి ఆరోగ్య విషయం వాటికి ఇబ్బంది పెట్టకుండా వాటిని మళ్ళీ మార్చి ఇంకో గుర్రం మీద వెళ్తుంటారు. సో ఈ విషయం చూస్తే చాలా ఆనందం అనిపించింది. ఎందుకంటే అటు గుర్రానికి ఇబ్బంది ఉండదు, బ్రేక్ ఇచ్చినట్టు ఉంటుంది. అప్పుడు గుర్రం మార్చి వేరే గుర్రాన్ని తీసుకెళ్ళి బాగా
గేమ్ బాగా పరిగెట్టగలుగుతుంది అన్నమాట. ఈ విషయం కూడా ఈ పోలోలో అందరూ పాటిస్తూ ఉంటారన్నమాట. ఇటువంటి వీడియోల కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. దిస్ ఇస్ కేకే రావ్.